లేవకండి, కూర్చోండి. ఎలా జరిగింది? నేను యాదమ్మ కూరగాయల కోసం వెళ్ళొస్తుంటే ఒక కారు ఫాస్ట్ గా వచ్చి డాష్ ఇచ్చి వెళ్ళిందండి. పాపం యాదమ్మ నన్ను కాపాడిపోయి తన దెబ్బలు తగిలించుకుంది. కంగారు పడుకు చంపా, నేనేం దాన్ని గుద్ది చంపును. డాష్ ఇచ్చినట్టు యాక్ట్ చేస్తాను, అప్పుడు నువ్వు దాన్ని కాపాడినట్టు నటించు. నీకు చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి, కానీ దానివల్ల మనకి పెద్ద ఇంపాక్ట్ వస్తుంది. నీ మీద వాళ్లకున్న అనుమానం తీరిపోయి నమ్మకం వస్తుంది. సరే సరే, కానీ జాగ్రత్త. సరే. బాగిని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అండి. అయ్యో సార్, నాకు థ్యాంక్స్ ఎందుకు? మేడం గారిని కాపాడటం నా డ్యూటీ. కుకింగ్, హౌస్ కీపింగ్, నర్సింగ్ మాత్రమే కాదు సార్, మేడం గారిని అన్ని రకాలుగా జాగ్రత్తగా చూసుకోవటం కేర్ టేకర్ గా నా డ్యూటీ. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. రాథోడ్, యాదమ్మ కోసం ఒక నర్స్ని పిలిపించు. తనకి క్యూర్ అయ్యే వరకు ఉండాలి. ఓకే సార్. అమర్, మళ్ళీ నర్స్ ఎందుకు? యాదమ్మని నేను చూసుకుంటానులే. తనని నువ్వు చూసుకుంటావా? తగిలిన గాయాలకి డ్రెస్సింగ్ చేయడం, టైం టు టైం టాబ్లెట్స్ ఇవ్వడం లాంటివే కదా, నేను చూసుకుంటాను. షూర్? షూర్ అమర్. ఓకే. బాగి, ఆ కార్ నెంబర్ ఏమైనా గుర్తుందా? ఆ కార్కి నెంబర్ ప్లేట్ లేదండి. నెంబర్ ప్లేట్ లేదు అంటే ఎవరో కావాలని చేసిన యాక్సిడెంట్ సార్ ఇది. ఎవరు చేసుంటారా? రణ్వీర్ పని అయి ఉంటుంది. లేదండి, ఇది రణ్వీర్ వైఫ్ పని అయి ఉంటుంది. ఇదిగో ఈ బాంబులు నావి, నేను పిలుస్తాను. ఏయ్, నువ్వు చిన్న పిల్లవే, అంత పెద్ద బాంబులు కాల్చలేవు. హలో, ఎక్కువ మాట్లాడితే 1000 వాళ్ళ చేతిలో పట్టుకొని కాలుస్తా. 1000 వాళ్ళ అంత సైజు లేవు, నువ్వు 1000 వాళ్ళ కాలుస్తావా? కొంచెం తగ్గమ్మా. ఎందుకురా అంజున్ అలా ఇన్సల్ట్ చేస్తావు? తను తలుచుకుంటే ఏ బాంబు అయినా కాలుస్తుంది. ఛా, నీ సపోర్ట్ ఏంటో దానికి? ఓ శాంచో, నీ సైజుకి తగ్గట్టు ఏ సీమ టపాకాయో కాల్చుకో. అవన్నీ అక్కడ పెట్టు. దీనికి సీమ టపాకాయలు కూడా ఎక్కువే అమ్ము. ఏ పాంబిల్లలో టాయ్ గన్ టపాసులు ఇవ్వడం బెటర్. కాల్చుకోండి, అన్ని మీరే కాల్చుకోండి, నాకేమొద్దు. ఏ అంజు, అంజు ఎందుకలా ఏడిపిస్తారు? ఏంటి పాపా చుట్టి చుట్టి అలా చూస్తున్నావు? నిన్నెక్కడో చూశాను, కానీ ఎక్కడ చూశాను ఉదయం నుంచి గుర్తు రావట్లేదు. మాది ఈ ఊరు కాదమ్మా, వేరే ఊరు. నన్ను నువ్వు చూసుండే అవకాశమే లేదు. మనం ఎప్పుడో ఎక్కడో కలిసాం. కలవటం అంటే నన్ను కసితీర కుట్టావు కదా. లేదమ్మా, మనం ఇంతకు ముందు ఎప్పుడూ కలవలేదు. నాకు సామాన్యంగా డౌట్ రానే రాదు, వచ్చిందనుకో అది తీరే వరకు అస్సలు వదిలిపెట్టను. దేవుడా, ఈ పిల్ల పిశాచి నుంచి నన్ను రక్షించు. ఎవరో ఒకరిని త్వరగా రప్పించు.
చెప్పు, ఎక్కడ చూశాను? అంజు, ఇక్కడేం చేస్తున్నావు? పైకెళ్ళి చదువుకో. ఈవిడ్ని ఎక్కడో చూశాను ఆంటీ. మీరెప్పుడు కలవలేదని ఆవిడ చెప్తోంది కదా. లేదు లేదు, ఖచ్చితంగా కలిశాము. మనుషుల్ని పోలిన మనుషులు ఉంటారు. నువ్వు ఇంకెవరినో చూసి ఆవిడే ఈవిడని అనుకున్నావేమో. లేదా ఆంటీ, ఈవిడే ఆవిడ. సరే అంజు, ఈవిడికి హెల్త్ బాగాలేదనుకుంటా కదా, డిస్టర్బ్ చేయకూడదు. వెళ్ళు. ఇప్పుడు వెళ్తా, కానీ గుర్తు చేసుకొని అప్పుడొచ్చి చెప్తా. గుర్తు చేసుకుని నా గుట్టు బయట పెడుతుందేమోనని చాలా కంగారుగా ఉంది మనోహరి.